కొత్త ఇల్లు మళ్ళీ అందులోనూ కొత్త కిచెన్ అంటే కిచెన్లో బోల్డ్ అనే వస్తువులు కావాలి కదా. సో నా కిచెన్ సామాన్ నేనేమేమి తీసుకున్నాను, నా కిచెన్ షాపింగ్ అంతా కూడా ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. ఏంటి మూటలు అని చూస్తున్నారా? ఆల్రెడీ కొత్తింటి సిరీస్ స్టార్ట్ అయింది. సో కొత్తింటి పనులు హడావుడిగా జరిగిపోతున్నాయి అండ్ మేము రేపే షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట April 1st. బట్ కొత్తిండ్లు మళ్ళీ అందులోనూ కొత్త కిచెన్ అంటే కిచెన్లో బోల్డ్ అనే వస్తువులు కావాలి కదా. నేను మా ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళట్లేదు అనమాట. కొత్త కిచెన్కి అన్నీ కొత్త వేరే తీసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏఎంబీ మాల్కి వెళ్ళాను, ఇనార్బిట్ మాల్కి వెళ్ళాను, హోమ్ సెంటర్కి వెళ్ళాను, కిచెన్ హబ్కి వెళ్ళాను, అవన్నిటికి వెళ్ళి కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో నా కిచెన్ సామాన్ నేనేమేమి తీసుకున్నాను, నా కిచెన్ షాపింగ్ అంతా కూడా ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. సో అదే ఈ వ్లాగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందు ఫ్రెజైల్ వేర్ చూపించేస్తా మీకు. అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వీళ్ళ థాట్ బాగా నచ్చి ఆర్డర్ చేశా. ఎస్, చూసారా ఎంత క్యూట్గా ఉందో. వీడెవడు? ఎస్, వీడు మస్టియాన్ గడ్ అనమాట. అండ్ ఇది ఓల్డ్ మాంక్ అని రాసుంది చూసారా. సో ఓల్డ్ మాంక్ బాటిల్ అనమాట ఇది. ఆ బాటిల్ని డ్రింక్ అయిపోయిన తర్వాత దాని లోపల కట్ చేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చి దీన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ప్రయత్నించారనమాట. ఈ షాప్లో అన్నీ కూడా ఇలా ఓల్డ్ వైన్ బాటిల్స్, ఓల్డ్ విస్కీ బ్రాండీ బాటిల్స్ అన్నిటినీ కూడా ఇలా రీమోడల్ చేసి అమ్ముతున్నారు. నాకు బాగా నచ్చింది. సో ఇలాంటివి మొత్తం ఒక బాక్స్ నుండి ఆర్డర్ చేశాను అనమాట. 4 pieces 6 pieces వస్తాయి ఇవి. సో మా కొత్త ఇంట్లో గ్లాస్ వేర్ దగ్గర డెకరేట్ చేయడానికి బాగుంది కదా థాట్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డాయి. 2 గ్లాసులు కలిపి అరౌండ్ 1000 రూపీస్ అలా పడ్డాయి అనమాట నాకు. ఈ మధ్య నేను బాగా యూజ్ చేస్తున్నాను ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్, మీకు తెలుసు కదా. సో మళ్ళీ కొత్త కిచెన్లోకి నేను అన్ని ఇండస్ వ్యాలీవే తీసుకున్నాను. పాలు పొంగించడానికి అండ్ ఫస్ట్ పరమాన్నం అవి చేసుకోవడానికి కొత్త గిన్నెలు కొత్త ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇంకొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ సైజ్ కూడా లేవు నా దగ్గర. ఇవి కొత్తగా మోడల్ వచ్చాయి ఇండస్ వ్యాలీలో. ఓపెన్ చేసి దీని గురించి స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను. వావ్, కలర్ భలే క్యూట్గా ఉంది కదా. బ్లూ కలర్లో వచ్చాయి ఫస్ట్ టైం ఇవి. ఇదంతా ఒక సెట్. వావ్, వాళ్ళ వెల్కమ్ నోట్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మధుమిత అండ్ జగదీష్ అంట, మేబీ దీని ఓనర్స్ అనుకుంటా, ఫౌండర్స్ అనుకుంటా. సో థ్యాంక్ యూ ఫర్ ద నోట్. అండ్ దీనికి సంబంధించిన మొత్తం బుక్లెట్ కూడా ఉందండి, ఎలా వాడాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. అండ్ ఇది బిల్. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. నేను ప్రైజెస్, ప్రోడక్ట్స్, వాటి లింక్స్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెషన్లో పెట్టేస్తాను. ఎస్, ముందుగా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్యాకింగ్ చూడండి ఎంత నీట్గా ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టారో. ఎస్, వావ్, దీనికి సంబంధించిన డక్కన్ అండ్ కడాయి కూడా చాలా బాగుంది క్యూట్గా. వావ్. సో దీనికి ఇది అటాచ్ చేయాలన్నమాట. మనం అటాచ్ చేసుకొని సో క్యూట్. అండ్ దీనికి ప్రెషర్ పోవడానికి ఇక్కడ 3 holes కూడా ఇచ్చారు. క్యూట్ డక్కన్ అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్. లోపల చూడండి ఎంత బాగుందో. అండ్ దీని థిక్నెస్ చూసారా ఎంత క్యూట్గా ఉంది. దీంతో ఏంటంటే మనకి ఏమీ మాడవు కూడా. అండ్ ఇది ఇండక్షన్ ఫ్రెండ్లీ అనమాట. సో మనం ఇండక్షన్ స్టవ్లో కూడా వాడి హ్యాపీగా మన వంటల్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్, వావ్. సో చక్కగా మనం చికెన్ ఫ్రైస్, ఫిష్ ఫ్రైస్, వెజిటేరియన్ చేసేవాళ్ళు పన్నీర్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో హ్యాపీగా వండుకోవచ్చు. అండ్ దీనికి ఈజీ డక్కన్ కూడా ఉందన్నమాట. ఐ మీన్ హ్యాండిల్ కూడా ఉంది. జస్ట్ చూడండి ఎంత బాగుందో. దీనికైతే హ్యాండిల్ ఆల్రెడీ పెట్టే ఉంది. చక్కగా మనము పులుసులు పెట్టుకోవాలన్నా, ఈవెన్ రైస్ వండుకోవాలన్నా, అండ్ చక్కని కర్రీస్ చేసుకోవాలన్నా ఇంత బాగుంది కదా బౌల్. ఎస్. అండ్ దీనికి ఇలా సిల్వర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, స్టీల్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇలా పట్టుకొని వాడేసుకోవడమే. దీనికి కూడా ఇచ్చారండి 3 holes ప్రెషర్ పాయింట్స్. అండ్ ఐ హ్యావ్ 1 more bowl. ఇది స్మాల్ క్వాంటిటీ, ఈవెన్ పాలు కాసుకోవడానికైనా, లేకపోతే ఏమైనా రసం అది పెట్టుకోవడానికి, ఈవెన్ టీ, కాఫీ కాసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. ఇది బిగ్ సైజ్, ఇది స్మాల్ సైజ్.
అండ్ హ్యాండిల్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ చాలా వాటికి ఇలాంటి దానికి మూతలు రావు, దీనికి మూత కూడా వచ్చింది. అండ్ హ్యాండిల్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఈ విధంగా స్టవ్ కిచెన్ పాడు చేయవాలి. మొత్తానికి పాలు పొంగిడం అయిపోయింది, కింద పడ్డాయి. అండ్ ఐ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు ఇండస్ వ్యాలీ. ఇప్పుడు నా కొత్తింట్లో మొత్తం కిచెన్ వేర్ అంతా కూడా ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించాను. ఇంతకుముందు అంతా మా మమ్మీ మేము అందరం నాన్ స్టిక్ యూజ్ చేసేవాళ్ళం, కుకింగ్ ఈజీగా ఉంటుంది అండ్ మాడదు అది అనుకొని. బట్ నాన్ స్టిక్ని అస్సలు యూజ్ చేయొద్దంట, ఎందుకంటే దాన్ని ఓవర్గా హీట్ చేసి ఓవర్గా వాడుతున్నప్పుడు దానిలోని కోటింగ్ పోతుంది కదా, అది PTFE అనే ఒక టాక్సిక్ ఫ్యూమ్స్ని రిలీజ్ చేస్తుందట. అండ్ అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అది మనం ఎక్కువగా వాడితే, ఆ కోటింగ్ పోతున్నప్పుడు దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే మనకి రోగాలు వచ్చేస్తాయి అనమాట. లైక్ థైరాయిడ్, PCOD, PCOS, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ పాడైపోతుంది, కొంతమందికి పిల్లలు ఇలాంటివి ఇంకా చాలా చాలా అనారోగ్యాలు గురి మనం అవుతూ ఉంటాం. కాబట్టి సో మనము అవాయిడ్ చేయాల్సింది ప్లాస్టిక్ అండ్ నాన్ స్టిక్, ఈ రెండింటిని తీసేసి మన ప్రపంచం యాజ్ ఇట్ ఈస్గా స్టీల్కి వెళ్ళిపోండి, ఎంత బాగుంటుంది. అండ్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. దానికోసమే నేను షిఫ్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా నేను ఇంతకుముందు 4-5 వ్లాగ్స్లో చూపించాను, ఈవెన్ కుకింగ్ ఛాలెంజెస్లో కూడా చూపించాను. ఇప్పుడు నా కొత్త ఇంటికి కూడా నా కొత్త ఇండస్ వ్యాలీ వస్తువుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇండస్ వ్యాలీ వల్ల ట్రైప్లై స్టీల్ కుక్వేర్తో మనకి టాక్సిక్ ఫ్రీ కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశారు, అందుకే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మనకి కెమికల్ ఫ్రీ కుకింగ్ కావాలి అనుకుంటే ఇండస్ వ్యాలీకి వెళ్ళాలి. దిస్ ఇస్ కెమికల్ ఫ్రీ అండ్ మన 85% ఆఫ్ ద ఫుడ్ న్యూట్రియంట్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో కుక్ చేయడం వల్ల దీంట్లో ఫుడ్ బర్న్స్ ఉండవు, స్టిక్కీనెస్ ఉండదు, స్టిక్ అయిపోదు అనమాట ఫుడ్ అంతా, అసలు బర్నే అవ్వదు దీంట్లో ఫుడ్. అండ్ వీలైనంత తక్కువ ఆయిల్, జస్ట్ 1 spoon ఆయిల్తో నేను కూర వండేసుకుంటున్నాను, ఫ్రైలు కూడా చేసేసుకుంటున్నాను ఇందులో. యాక్చువల్లీ ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా వాడట్లేదు, ఆయిల్లెస్ వాడుతున్నాను, బట్ చాలా లెస్ ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ మన హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంలో టాప్ అండ్ ట్రైప్లై స్టీల్వేర్ కుక్వేర్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఇండస్ వ్యాలీకి షిఫ్ట్ అయిపోండి. ఇవే కాకుండా ఇందులో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది, అదిరిపోతుందండి, నాకు చాలా చాలా ఇష్టం. అవి కూడా నేను ఆల్రెడీ వాడుతున్నాను. క్యాస్ట్ ఐరన్ గురించి ఆల్రెడీ మన పూర్వీకులు చాలా చెప్పే ఉంటారు కదా మీకు, అవి ఎంత మంచివో. సో మనం కూడా మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళేసి పాత వస్తువులనే వాడదాము అండ్ కొత్త రకంగా కొత్త డిజైన్లతో వాడదాము. మీరు కూడా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ని చూడాలి అనుకుంటే నేను వీటి ప్రోడక్ట్స్ లింక్స్ విత్ ప్రైసెస్, వీళ్ళ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసి ట్రై చేసి మీరు ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసుకోండి, నచ్చితే డెఫినెట్గా మళ్ళీ అన్నీ మీరే ఆర్డర్ చేసుకుంటారు. అంత బాగుంటాయి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో ట్రై చేసిన వాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అని. అండ్ నా కోడ్ నవీన అనే కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 12% ఆఫర్ లభిస్తుంది. ఇప్పుడు క్విక్గా మా నెక్స్ట్ ప్రోడక్ట్, సో ఎక్సైటెడ్ టు షో మై క్యూట్ థింగ్స్ అనమాట, కిచెన్ థింగ్స్. ఇది నాకు తెలియకుండా నా పిల్లలు షాపింగ్ చేశారనమాట శ్రీవాణితో వెళ్ళి. పిల్లలు అంటే దేని ఫ్యాన్స్ అండి? మ్యాగీ ఫ్యాన్స్. సో మ్యాగీ బౌల్స్ అంట, ఇవి స్నాక్ బౌల్స్ అట అనమాట. క్యూట్గా ఉన్నాయి కదా ఇద్దరికి 2. అండ్ ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నాము, ఎంతో తెలీదు, ఆఫర్లో కూడా ఉన్నాయని చెప్పారు. దీని మీద రేట్ ఉందా? 599 రూపీస్కి 2. అండ్ దాంతోపాటు ఇవేవో కూడా తీసుకున్నారు, ఇవి కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇవి మ్యాగీ బౌల్స్, అవి స్నాక్ బౌల్స్. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, 2 బౌల్స్, సో క్యూట్ కదా. కానీ పిల్లలకి మ్యాగీ అవాయిడ్ చేయండి, బౌల్స్ కోసం అన్న మా వాళ్ళు రోజు మ్యాగీ కావాలంటారు ఇప్పుడు. ఇది 2 pieces కలిపి 499 రూపీస్. అండ్ నెక్స్ట్ హోమ్ సెంటర్, దీనికి అక్షరాల 13,985 రూపాయలు అయింది ఈ బాక్స్ బిల్లు. ఇది నిన్న తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎలా షాపింగ్ చేశాను అక్కడ, ఇంకా ఏమేమి క్యూట్ వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో రాబోతున్నాయి చూడండి. అండ్ ప్రతిదీ కూడా నేను ఈసారి ప్రైసింగ్తో పాటు మీకు చూపిస్తున్నాను, సో దట్ మీకు యూజ్ అవుతుంది, దానికోసం మీరు ఇంకా టైం వేస్ట్ చేసే పని ఉండదని. ఎస్, అండ్ నా కొత్తింట్లో నేను ఒక బాత్రూమ్ సెటప్ లాగా పెట్టాను క్యూట్గా చిన్నగా. దానికోసమని నాకు వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్ కావాలన్నమాట, బట్ తక్కువ రేట్లో రావాలి. అలాగని మనం బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ కదా, సో బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఇలా 6 బౌల్స్ తీసుకున్నాను. ఇవేంటి అంటే ఇదిగోండి వైన్ గ్లాసెస్, చక్కగా ఇలా
పేర్చి పెట్టడానికి అనమాట. ఇవి కాక్టైల్స్ కమ్ వైన్ ఏవైనా వాడచ్చు. షేప్ చాలా బాగుంది కదా ఇది. సో ఇది హోమ్ సెంటర్లో నాకు 1199 1200కి 6 పీసెస్ వచ్చాయన్నమాట. మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా టేస్ట్ ఎంతవరకు మీతో మ్యాచ్ అయిందో చూద్దాము. నెక్స్ట్ ఇవి ఒక 2 కప్స్ తీసుకున్నాను. కప్స్ అండ్ సాసర్స్ చాలా నీట్గా ప్యాక్ చేశారు. బట్ ఇవి ఎలా ఉంటాయి అనేది నేను ఇక్కడ కింద పెడతాను చూడండి. ఎందుకంటే ఇంత నీట్గా ప్యాక్ చేసింది కొత్త ఇంట్లోనే తీస్తే బాగుంటుంది కదా అందుకని. బట్ కాఫీకి నాకు ఇలా వెడల్పటి వైట్గా అండ్ గోల్డ్లో కావాలన్నమాట, అందుకే తీసుకున్నా. అండ్ ఇది యాంటీ స్క్విడ్ అంటే స్కిట్ జారకుండా ఉంచుకునేవన్నమాట ఇవి. ఇది వచ్చేసి నా మెయిన్ డోర్ బయటికి అని తీసుకున్నా. నా మెయిన్ డోర్ వుడ్ కలర్ ఇలా ఉంటుంది, దానికి మ్యాచింగ్ తీసుకున్నా. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండి, బట్ వీటిల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు, క్వాలిటీ బాగుండాలి. ఎందుకంటే ప్రతిరోజు కాళ్ళని పెడతా ఉంటాం కాబట్టి తీసుకున్నాను అనమాట. 1250 రూపీస్ ఇది యాంటీ స్కిట్ది. అండ్ మా ఆయనకి టవల్, ఆయనకి టర్కీ టవల్ అంటే చాలా ఇష్టం. ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవల్, కాకపోతే ఇది పింక్ కాదు, మా బెడ్రూమ్కి మ్యాచింగ్ అనమాట ఈ కలర్. 1899 రూపీస్ అట, రూపాయి కూడా డిస్కౌంట్ లేదు. అండ్ ఇది నా కొత్త డైనింగ్ టేబుల్ మీదకి పెట్టుకునే సాల్ట్ అండ్ పెప్పర్ది. ఇది కూడా హోమ్ సెంటర్ నుంచే. దిస్ ఈజ్ అరౌండ్ 599 రూపీస్. అంటే నా వుడ్ వర్క్కి మ్యాచ్ అవుద్ది అండ్ క్యూట్గా ఉందని తీసుకున్నాను. అండ్ ఇందులో నుంచి సాల్ట్ అండ్ పెప్పర్ కూడా నీట్గా వస్తుంది. మామూలుగా మనం ఎప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నా సాల్ట్ సరిగ్గా రాదు, పెప్పర్ సరిగ్గా రాదు, బౌల్ వేస్ట్, అది వాడకుండా మనం మూలను పెడతాం. బట్ దీంట్లో నుంచి దీంట్లో హోల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇది మా డైనింగ్ సింక్ దగ్గరికి క్లాత్. ఇది కూడా కొంచెం మంచి క్వాలిటీ, ఒక సంవత్సరం పాటన్న వాడడానికి తీసుకున్నా. 449 రూపీస్. ఇంత టవల్ 449 రూపీస్ అంట. అండ్ దీస్ ఆర్ డోర్ మ్యాట్స్ అనమాట. బాత్రూమ్ మ్యాట్స్. ఇవి కూడా స్కిడ్ అవ్వకుండా, స్కిడ్ ప్రూఫ్. అండ్ క్వాలిటీ చూసారు ఎంత బాగుందో, సైజ్ అండ్ క్వాలిటీ. యాక్చువల్లీ ఇవి ఆన్లైన్లో పెడితే 2 నెలలకే పాడైపోతున్నాయి, 2 నెలలు కూడా వాడలేకపోతున్నాము. సో మంచి క్వాలిటీ కావాలి, స్కిడ్ అవ్వకుండా ఉండాలి, జారకుండా. అసలు మా దాంట్లో అందరూ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా. సో ఇది 1599 రూపీస్ అంట. అండ్ ఇది కొంచెం తక్కువ క్వాలిటీ దానికంటే, కొంచెం చిన్నది, కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట దానికంటే. ఇవి బాత్రూమ్స్కి, ఒక్కొక్క బాత్రూమ్కి ఒకట్లాగా 3-4 తీసేసుకున్నాను ఇవి. సో సంథింగ్ 1399 ఇవ్వబడింది ఇది. యాక్చువల్లీ మేమంతా మార్నింగ్ లేవగానే కషాయాలు, గ్రీన్ టీలు, కాఫీలు ఎవరికి నచ్చింది అలా తాగే బ్యాచ్ అనమాట. కొంచెం పెద్ద సైజు గ్రీన్ టీవి తీసుకున్నాను. బాగున్నాయి కదా, చాలా వెయిట్ కూడా ఉన్నాయండి ఇది. అండ్ ఇవి వచ్చేసి 6 బౌల్స్ సెట్ నాకు 1199 1200 పడింది. అండ్ మై నెక్స్ట్ డబ్బా, యాక్చువల్లీ నేను ఈసారి ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామని చెప్పాను కదా, అందుకే మొత్తము స్టీల్ అండ్ గ్లాస్వేర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కొత్త ఇంటికి. దిస్ ఈజ్ 1 బిగ్ బాటిల్. బాగుంది కదా. సో ఏదైనా జ్యూసెస్ అలా మిక్స్ చేసుకోవడానికి బాగుంది అని చెప్పేసి, డీటాక్స్ వాటర్స్ అలాంటివి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నా. ఇది కిచెన్ హబ్ ఏఎంబీ మాల్లో పైన ఉంటుంది, అందులో కొన్నాను ఇవి. 599 రూపీస్ ఇది. ఇది క్యూట్ హ్యాంగర్ 399కి తీసుకున్నా. చిన్న చిన్న వస్తువులు ఏమైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు కదా, దేనికైనా యూజ్ అవుద్దేమో అని క్యూట్గా అనిపించి తీసుకున్నా. యూజ్ అయితే ఏం లేదు ప్రస్తుతం, కొత్తింటికి వెళ్తాయని తెలీదు. అండ్ ఎస్, ఒక మంచి కాఫీ కప్ సెట్, టీ కప్ సెట్, వాట్ ఎవర్. చూసారు ఎంత క్యూట్గా ఉందో. అండ్ దీనికి క్యూట్ సాసెస్ కూడా వచ్చాయి. ఎస్, ఇదన్నమాట సెట్. క్యూట్గా ఉంది కదా. ఇది కూడా 1199 రూపీస్. సో అక్కడ 10,000 కూడా ఉన్నాయన్నమాట. బట్ నేను బడ్జెట్ చూసి 1200 దాటకుండా తీసుకున్నా. అండ్ బేసిక్గా 1200 కంటే తక్కువ కూడా లేవు. అండ్ మీకు ఒకవేళ తక్కువ రేట్స్లో రావాలి అనుకుంటే మీరు బేగం బజార్ ఆ సైడ్ కూడా వెళ్ళి షాప్ చేయొచ్చు. బట్ మనకు అంత ఓపిక లేదు కాబట్టి నేను ఇటే షాప్ చేసా. ఇన్ కేస్ బేగం బజార్లో మంచి షాప్స్ ఏమైనా ఉండి మీకు తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు విజిట్ వన్ ఫైన్ డే. అండ్ ఇవి బోరోసిల్ అనమాట, ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నా. ఇవి కూడా గ్లాస్వేర్, మంచి స్ట్రాంగ్ గ్లాస్. బోరోసిల్ కంపెనీ బాగుంటుంది కదా. సో ఫ్రిడ్జ్లో ఈసారి స్టోరేజ్ అంతా ప్లాస్టిక్ అవన్నీ ఏం పెట్టకుండా, ఏం ఫుడ్ ఉన్నా, ఈవెన్ ఫ్రూట్స్ అది ఏం కట్ చేసినా సరే ఇలా గ్లాస్ బౌల్స్లో వేసి పెడదామని. తెలుసు నాకు పగిలిపోతాయి అంటారు, అసలే మా ఇంట్లో ఉన్నదంత చిన్నపిల్లలు పని వాళ్ళు పగలగొట్టేస్తారు. సరే ఒకసారి పగలగొట్టేదాకా గ్లాస్ మెయింటైన్ చేస్తా. దిస్ ఈస్ ఫర్ 705 రూపీస్ ఒకటే. బట్ తీసుకుంటే అలా స్ట్రాంగ్దే తీసుకోవాలి, సింగిల్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి కింద పడేసినా పగలకూడదు అనమాట, అది మన అంబిషన్. బాగుంది కదా. ఇది డైనింగ్ టేబుల్ మీదకి పెట్టుకోవడానికని తీసుకున్నాను. మన వీడియోస్లో కనిపిస్తేనే బాగుంటుంది కదా మనం వండినవన్నీ. యా, సో చాలా స్ట్రాంగ్ అండి. ఇది థిక్నెస్ అయితే చాలా ఉంది దీనికి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1040 రూపీస్ సింగిల్ది. ఇది వచ్చేసి స్నాక్స్ కోసము, పిల్లలకి స్నాక్స్ తీసుకుంటాం కదా, సో ఆ స్నాక్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ హోల్ ఉందన్నమాట.
ఇలా అంటే హోల్ బయటికి వస్తుంది, స్నాక్స్ తీసుకోవచ్చు, కార్న్ఫ్లేక్స్ అలాంటివన్నీ ఇలా అంటే మూసేయచ్చు. సో దిస్ ఈజ్ అ ట్విస్ట్ జార్ ఫర్ 345 రూపీస్. అబ్బా తక్కువకే దొరికింది. సో ఇలాంటి ఒక 2 జార్లు కూడా కొనేసా. అండ్ ఆ పెద్ద సైజ్వి 1000 రూపీస్వి ఒక 3 బౌల్స్ తీసుకున్నాను కాబట్టి చిన్న సైజు దానికి మ్యాచింగ్వి. దీనికి ఏంటంటే ఇలా మూత, ఎయిర్ టైట్ మూత ఉంది. మూత ఓపెన్ చేసి హ్యాపీగా మనకు కావాల్సిన మిగిలిపోయిన లేకపోతే అప్పుడే వండుకున్న వస్తువులు పెట్టుకొని మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పడేయడానికి. అండ్ ఇది మైక్రోవేవ్ సేఫ్ కూడా అనమాట. గ్లాస్ ఇలాగే వండి దీంట్లో పెట్టేయచ్చు, ఇందులోనే సర్వ్ చేసుకోవచ్చు, ఇందులో నుంచే ఫ్రిడ్జ్లోకి పెట్టేయచ్చు, అందులో నుంచే అవెన్లో పెట్టేయచ్చు, వేడి చేసుకొని అలాగే తినచ్చు. సో పెద్ద శ్రమ కూడా ఉండదని. అండ్ ఇలా చిన్న సైజెస్ వచ్చేసి ఇవి 603 రూపీస్ ఉంటాయి ఇది. ఓకే. అండ్ ఇవన్నీ బాత్రూమ్ మాప్స్ ఇవన్నీ కూడా గ్రే కలర్లో తీసుకున్నాను అనమాట. అండ్ కొత్తింటికి హ్యాంగర్స్ కావాలి కాబట్టి ఈ హ్యాంగర్ సెట్ 199 రూపీస్కి 6 హ్యాంగర్స్ వచ్చాయి. సో హ్యాంగర్స్ కూడా తీసుకున్నాను. అది 199, ఇది 400 అంట. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా నచ్చిందండి. నేను చాలా ఎక్స్పెన్సివ్, ఎక్కువ రేటు పెట్టి కొన్నాను, బాగా నచ్చి. సో ఇంత రేటు దీనికి వర్తేనా, కొనొచ్చు అంటారా? ఒకసారి నా కామెంట్లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ ద గ్లాస్. బాగుంది కదా. సో ఈ గ్లాస్ స్పెషాలిటీ ఏంటంటే లోపల సింహం ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటివి 2 గ్లాసెస్ సెట్ వచ్చాయన్నమాట. ఇందులో ఇంకోటి కూడా ఉంది. సో మనం డ్రింక్ పోస్తే ఈ సింహం హైలైట్ అయ్యి ఇక్కడ దాకా కనిపిస్తుంది అనమాట. అండ్ గోల్డ్ కలర్ కాబట్టి నాకు బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి 2750 అండి. టూ గ్లాసెసే, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్బా నాకు చాలా ఇష్టమైన సెట్ కొన్నా. ఇదేంటి అని అంటే కిచెన్ హబ్లో ఇది ఈచ్ స్మాల్ సైజు 265 రూపీస్. డిన్నర్ సెట్, స్టీల్ సెట్ కావాలని కొన్నాను అనమాట. ఈ డిజైన్ బాగా నచ్చింది నాకు అండ్ క్లాసీగా ఉంది. స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది. సో ఇది వచ్చేసి టిఫిన్స్కి ఆర్ ఆమ్లెట్స్ అవి వేసుకోవడానికి, ఉల్లిపాయలు అవి వేసుకోవడానికి. ఇది వచ్చేసి డెజర్ట్ ఏదైనా వేసుకోవడానికి. ఇది ఈచ్ 85 రూపీస్ అంట. ఇది వచ్చేసి ఈచ్ 475 రూపీస్. అండ్ దీనికి మ్యాచింగ్ గ్లాస్ అండి, స్టీల్లో బాగుంది కదా. గ్లాస్ కూడా షేప్ నచ్చింది నాకు బాగా. అండ్ ఇది వచ్చేసి 132 రూపీస్. ఇదంతా ఒక డిన్నర్ సెట్. దీనికి ఈ చిన్నవి ఆమ్లెట్స్కి దానికి ఇది 165 రూపీస్. ఇదంతా ఒక సెట్. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇదంతా లంచ్ అండ్ డిన్నర్కి కూడా. అండ్ ఇవి బ్రేక్ఫాస్ట్ బౌల్స్. ఇది వచ్చేసి ఈచ్ 252 రూపీస్. కొంచెం ఏమైనా సాంబార్, చట్నీ, ఇడ్లీలు, దోశలు ఆర్ వాట్ ఎవర్, ఫ్రెంచ్ ఫ్రైస్, మయోనీస్ అలాంటివి ఏమైనా తినడానికి 252 ఆఫర్లు అనమాట. ఇది 6 ఇవి తీసుకున్నాం. గ్లాస్ జార్, ఈ గ్లాస్ జార్ని ఇక్కడ చూపిస్తాను. ఇది క్లియర్గా లేదు కాబట్టి. ఇది వచ్చేసి 899 రూపీస్. నా డీటాక్స్ వాటర్స్ అండ్ మార్నింగ్ లెమన్ జ్యూస్ అలాంటివి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి కూడా క్యూట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం. షఫ్ బొమ్మది. ఇది 275 రూపీస్. ఇందులో ఏంటంటే టూత్ పిక్స్ పెట్టుకోవడానికి క్యూట్గా ఉంది కదా, అందుకే తీసుకున్నాం అనమాట. ఐ లవ్డ్ ఇట్. ఇది శ్రీవాణి సెలెక్షన్. ఆల్మోస్ట్ ఇక్కడ నేను తీసుకున్నవి మేమిద్దరం కలిసే షాపింగ్కి వెళ్ళాము. అన్నీ తనే సెలెక్ట్ చేసింది అనమాట నా కోసం. ఒక వస్తువు చూపించాలి మీకు. చాలా 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 నచ్చి తీసుకున్న వస్తువు నాకు. ఎప్పటి నుంచో నేను ప్లాన్ చేస్తున్నాను తీసుకుందాం అనేసి, ఇప్పుడు కానీ కుదరలా. దిస్ ఈజ్ ఐస్ ట్రే అండ్ ఇది షేకప్ బౌల్ అండ్ ఇవన్నీ ఓపెనర్స్ అనమాట. సో మా బాత్రూంలోకి పెట్టుకోవడానికి ఇవి. అండ్ నాకు ఈ కలర్ కూడా భలే నచ్చింది, క్యూట్గా. సైజ్ కూడా పెద్దగా ఉంది. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను, ఈ నార్బెట్ మాల్ పైన. చూడండి ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. ఇదేంటంటే ఐస్ ట్రే అనమాట, లోపల ఐస్లు వేసుకోవడానికి. అండ్ దాంతోపాటు ఇలా షేకింగ్ బౌల్ ఇచ్చాడు. ఇలా లోపల ఏమైనా మంచి మాక్టైల్స్ అది కలుపుకొని ఇలా షేక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇలా బ్లెండ్ చేసుకునేది ఓపెనర్, ఇలా విత్ స్టాండ్ ఇచ్చాడు. ఇది టాంగ్, ఐస్ అవి తీసుకునే టాంగ్. సో క్యూట్ కదా ఈ సెట్. అండ్ ఈ సెట్ వచ్చేసి నాకు 3000 రూపీస్ పడింది హోమ్ సెంటర్లో. బయట ఎంత ఉంటాయో నాకు తెలీదు. బయట రేట్స్ నేను దేనికి ఎక్కువ పెట్టాను, దేనికి తక్కువ పెట్టాను మీకు తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఈటీవీ విన్, బికాజ్ ఈటీవీ విన్ టర్న్స్ 1. హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ విన్ అండ్ మై ఫేవరెట్ ఛానల్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ. సో అందులో నుంచి 1 year సెలబ్రేషన్స్ అనమాట. యా, అండ్ గాడ్ క్యూట్ డైరీ, ఎంత బాగుంది చూడండి, క్యూట్ డైరీ.
మా వాడు ఇంకా చూస్తే అయిపోయేవి పాటికి చూపిస్తాను. ఫెర్రో రోషర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో మా ఇంట్లో. ఇట్స్ అ క్యూట్ టీ షర్ట్, బాగుంది టీ షర్ట్. అండ్ ఈటీవీ విన్వి బ్యాచెస్ అనమాట అవి. అండ్ విత్ అ క్యూట్ వావ్ మగ్ బాగుంది కదా. అండ్ దిస్ ఈజ్ ఓ వావ్ కప్, ఐ మీన్ ఫ్లాస్క్, అది కూడా చాలా బాగుంది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈటీవీ విన్. మీరు ఫస్ట్ ఇయర్కి ఇంత సాధించారు అంటే డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్లో మంచి మంచి షోస్, మంచి మంచి మూవీస్ ఉన్నాయి. సో కాంటెంట్ అదిరిపోయింది, తప్పకుండా చూడండి మీరు కూడా ఈటీవీ విన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్కటి చూపించి ఈ బ్లాగ్ నేను చేస్తాను. ఇలా ఇంకా బోల్డ్ అంతా షాపింగ్ చేసినవి ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఎల్ఈడి లైట్స్ అనమాట కొత్త ఇంటి కోసము. సో మిర్రర్కి అన్నిటికి ఇచ్చా, ఒక బాత్రూమ్కి ఇవ్వలేకపోయా, అందుకని ఇలా లైట్స్ తీసుకున్నాను అక్కడ పెట్టడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లేటెస్ట్ షాపింగ్. హోప్ యూ లైక్డ్ దిస్ వ్లాగ్. అండ్ మా కొత్తింటి సిరీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి చూడండి. నా హోమ్ వీడియో అంటే నేను అన్ని వస్తువులు ఇచ్చేస్తున్నాను అన్నది నేను వీడియో పెడితే కింద 1000 కమెంట్లు వచ్చాయి, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని. బట్ నేను మిమ్మల్ని రీచ్ అవ్వలేను, మీకు కొరియర్ చేయలేను, అవి కొంచెం ప్రాబ్లమెటిక్. కాబట్టి నేను ఆల్మోస్ట్ పెద్ద వస్తువులు, మంచి వస్తువులు అన్నీ కూడా నేను రీసేల్ చేశాను. అవన్నీ రీసేల్ చేస్తే నాకు వస్తువు వచ్చింది, అదేంటో కూడా మీకు చూపిస్తాను. కొన్నిటిని రీసేల్ చేసేసి వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇంకొంతమందికి ఆ డబ్బుని షేర్ చేశాను అనమాట, హెల్ప్ లాగా. అండ్ ఇంకా చాలావి గివ్ అవే ఇచ్చేసాను మా అపార్ట్మెంట్స్ చుట్టూలా ఉన్న. ఇందులోనే 350 మేడ్స్ ఉన్నారనమాట. సో అక్కడ పెట్టేస్తే అందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. నా సబ్స్క్రైబర్స్ కోసం మీకు కూడా ఏదైనా చేయాలనిపించింది. సో నేను ఏం చేద్దాము అనుకుంటున్నానంటే, నాకు ఆల్రెడీ 950K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకొక 50K అయిపోతే మనకి 1 మిలియన్ దాటుతారు. సో అలోపు నా హోమ్ సిరీస్ ఇవన్నీ కూడా అయిపోతాయి. మేబీ నెక్స్ట్ 3-4 మంత్స్లో వస్తుంది అనుకుంటున్నాను. మీ అందరి కోసం ఒక పెద్ద గివ్ అవే నా 1 మిలియన్ ఫాలోవర్స్ అప్పుడు పెట్టి అందరికీ కూడా మీకు నచ్చినట్టు చీరలు, జ్యువెలరీ అన్నీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. త్వరలో అనౌన్స్మెంట్ చేశాను. సో హోప్ యూ ఎంజాయ్ మై న్యూ వీడియోస్. రాబోయే హోమ్ సిరీస్ అన్నీ కూడా ఇలాగే చూడండి. బాయ్ బాయ్.